హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరికెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నంబర్ 353కి వెళ్ళబోయే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఈ రోజు సాయంత్రం 6 గంటలకి యూట్యూబ్ లైవ్ కి వస్తున్నానని చెప్పొచ్చు. ఎవరికైతే ఫార్మా మీద డౌట్స్ ఉంటాయో, అట్ ద సేమ్ టైం ఫార్మా గురించి నాతో మాట్లాడాలనుకుని చాలా మంది నా ఫోన్ నెంబర్ అడుగుతున్నారు, వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. డైరెక్ట్ గా మీరు నాతో మాట్లాడొచ్చు. అట్ ద సేమ్ టైం మీకున్నటువంటి డౌట్స్ అన్ని కూడా ఈ రోజు సాయంత్రం 6 గంటలకి క్లియర్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరూ లైవ్ కి రండి, మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. నెక్స్ట్ మనము వీడియోలోకి వెళ్ళిపోతే, మొట్టమొదటిగా ఈ రోజు చూస్తున్నటువంటి ఇంటర్వ్యూస్ వచ్చేసి ఆస్పిరో ఫార్మాకి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా ఫ్రెషర్స్ కోసం అడుగుతున్నారు. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎలాంటి చోటు లేదు కాబట్టి ఫ్రెషర్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరల్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే 21 ఏప్రిల్ 2019 అంటే సండే జరుగుతున్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ టైమింగ్ చూసుకున్నట్లయితే మార్నింగ్ 9 AM నుంచి 1 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ వెన్యూ ఎక్కడ అన్న విషయం గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అది వచ్చేసి హెట్రో కార్పొరేట్ 7-2-A2 ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఆపోజిట్ పోలీస్ స్టేషన్, సనత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఇది వచ్చేసి వెన్యూ అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోట అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనము ఈ ఇంటర్వ్యూస్ ఏ క్వాలిఫికేషన్ కోసం అడుగుతున్నారు అన్న విషయం గమనించినట్లయితే M Pharmacy, B Pharmacy, MSc మైక్రోబయాలజీ చేసిన వాళ్ళు మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ ఫ్రెషర్స్ మాత్రమే అడుగుతున్నారు కాబట్టి ఏ బ్యాచెస్ వాళ్ళని అడుగుతున్నారు అన్న విషయం గమనించినట్లయితే 2016, 17 అండ్ 18 లో ఎవరైతే పాస్ అవుట్ అయింటారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అప్డేటెడ్ రెజ్యూమ్ మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ నోట్ మెన్షన్ చేయడం జరిగింది, మేల్ క్యాండిడేట్స్ ప్రిఫర్డ్ ఇన్ ద వీ ఆఫ్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఆస్పిరో ఫార్మా వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఫ్రెషర్స్ కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే, ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి లూపిన్ ఫార్మా అని చెప్పొచ్చు. చాలా మంచి MNC కంపెనీ. సో ఈ అవకాశాన్ని మీరు అసలు వేస్ట్ చేసుకోవద్దు. అంతేకాకుండా ఇది కూడా వాకిన్ ఇంటర్వ్యూ కాబట్టి దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరల్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ హైదరాబాద్ లో జరుగుతున్నప్పటికీ ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి మాత్రం నాగ్పూర్ లో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే అదర్ స్టేట్స్ కి వెళ్ళాలనుకుంటున్నారో, అట్ ద సేమ్ టైం మంచి హైక్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. వివరాల్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 21 ఏప్రిల్ 2019 జరుగుతున్నాయని చెప్పొచ్చు. అండ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 11 AM నుంచి 2 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ ఎక్కడ జరుగుతాయి అంటే వెనక కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి మ్యారీగోల్డ్ బై గ్రీన్ పార్క్, ఏ యూనిట్ ఆఫ్ గ్రీన్ పార్క్ హోటల్స్ అండ్ రిసార్ట్స్, 7-1-25 గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట్, హైదరాబాద్. ఇది వచ్చేసి వెన్యూ అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోట అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ గాను వీళ్ళు అడుగుతున్న పొజిషన్స్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే OSD కోసం అడుగుతున్నారు. అది కూడా ప్రొడక్షన్ ఆపరేటర్స్ కోసం అని చెప్పొచ్చు. అండ్ మల్టిపుల్ పొజిషన్స్ కోసం అడుగుతున్నారు. వీళ్ళు అడుగుతున్న ఫంక్షనల్ ఏరియాస్ వచ్చేసి గ్రాన్యులేషన్, కంప్రెషన్ మరియు కోటింగ్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే BSc, ITI, డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు అడుగుతున్న ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 5 years రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ OSD ప్రొడక్షన్ ఆఫీసర్స్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ఓన్లీ B Pharmacy వాళ్ళని మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 2 to 5 years రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ పొజిషన్ చూసుకున్నట్లయితే OSD ప్యాకింగ్ ఆపరేటర్స్ కోసం అడుగుతున్నారు అని చెప్పొచ్చు. ఇది కూడా మల్టిపుల్ పొజిషన్స్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళు అడుగుతున్న క్వాలిఫికేషన్ వచ్చేసి BSc, ITI, డిప్లొమా చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 2 to 5 years
రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్ గా చూసుకున్నట్లయితే OSD ప్యాకింగ్ ఆఫీసర్స్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీ ఫార్మా వాళ్ళని మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 5 years రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. సో చూశారు ఫ్రెండ్స్, ఇది ప్రొడక్షన్ మరియు ప్యాకింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి మినిమం 60% అగ్రిగేషన్ మార్క్స్ ఇన్ హైయెస్ట్ క్వాలిఫికేషన్స్ ఇస్ మ్యాండేటరీ అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అండ్ ద క్యాండిడేట్స్ హ్యావింగ్ లెస్ దాన్ 5 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ 2 years లేదా అంతకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అనేది ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది లుపిన్ ఫార్మా వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ హైదరాబాద్ లో జరుగుతున్నప్పటికీ ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మాత్రం నాగ్పూర్ లో ఉన్నటువంటి లుపిన్ ఫార్మాలో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎవరికి బాగా ఉపయోగపడుతుందంటే ఎవరైతే అదర్ స్టేట్స్ వెళ్ళాలనుకుంటారో అట్ ద సేమ్ టైం సాలరీస్ ఎక్కువగా ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తుంటారో వాళ్ళందరికీ ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి కెమ్వేద లైఫ్ సైన్సెస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఇది కూడా పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే 21st April 2019 జరుగుతున్నాయి. అండ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి 4 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతాయి అన్న విషయం గమనించినట్లయితే వెనుక కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి హోటల్ మెట్రోపోలిస్ 218 సోనా ఆర్కేడ్ సెయింట్ మ్యారీస్ రోడ్ ఆపోజిట్ పాస్పోర్ట్ ఆఫీస్ సికింద్రాబాద్. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోట అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్నటువంటి ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 1 to 6 years ఎవరికైతే రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఆర్గానిక్ సింథసిస్ మరియు మల్టీ స్టెప్ సింథసిస్ కూడా ఉన్నట్లయితే ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్ వచ్చేసి R&D సింథసిస్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి MSc, అది కూడా కెమిస్ట్రీ కానీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ మెడిసినల్ కెమిస్ట్రీ కానీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ పొజిషన్ మనం ఇప్పుడు గమనించినట్లయితే రీసెర్చ్ కెమిస్ట్ అసోసియేట్ సీనియర్ రీసెర్చ్ అసోసియేట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ డిపార్ట్మెంట్ మనం ముందుగా చర్చించుకున్నట్లు R&D సింథసిస్ కోసం లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే లాస్ట్ 3 months పే స్లిప్స్, లాస్ట్ ఇంక్రిమెంట్ లెటర్ కాపీ అండ్ 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇవి ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఎవరైతే ఈ ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతారో అట్ ద సేమ్ టైం ఫ్రెషర్స్ అండ్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో కెమ్వేదాకి సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్నా అప్డేట్స్ ఉన్నా ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి HR@kemveda.ls.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది కెమ్వేద వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి R&D ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి అరబిందో ఫార్మా అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా CV సెలక్షన్స్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ఇప్పుడు మనము దీనికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే R&D డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అది కూడా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ ఫార్ములేషన్ R&D కోసం అడుగుతున్నారు అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూకి గాను వీళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే M.Pharmacy, B.Pharmacy మరియు MBA చేసిన వాళ్ళు మాత్రమే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 5 to 12 years ఎవరికైతే FR&D లో మరియు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళని మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి అది కూడా FR&D డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే వాళ్ళు పాయింట్ బై పాయింట్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ వీడియోను ఇక్కడే పాస్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పాయింట్స్ అని మీరు పక్కాగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. అండ్ ఒకవేళ ఈ ఇమేజ్ మీకు సరిగా విజిబుల్ కాకపోతే డైరెక్ట్ గా మన FB పేజ్ కి వచ్చేసి అరబిందో ఫార్మాకి సంబంధించినటువంటి యాడ్ ఇమేజ్ పంపించండి అని నన్ను మీరు అడిగినట్లయితే వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. నెక్స్ట్ CV సెలక్షన్ కావాల్సినటువంటి మెయిల్ ఐడి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే pallavi.gottumukala@arabindo.com అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో
సో ఇక్కడ కనిపిస్తున్న డిపార్ట్మెంట్స్, ఈ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు మీ రెజ్యూమ్ ను ఇక్కడ కనిపిస్తున్న ఈమెయిల్ ఐడికి పంపించడం ద్వారా అరబిందోకి సంబంధించిన కాల్ లెటర్స్ మీరు ఈజీగా పొందొచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, ఇది అరబిందో వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి FR&D ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్. పైన చర్చించుకున్నటువంటి డిపార్ట్మెంట్లకు సంబంధించి ఆ క్వాలిఫికేషన్, ఆ ఎడ్యుకేషన్ మీకు యాప్ట్ అనిపిస్తుంటే తప్పనిసరిగా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురాగలను. అండ్ అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గాయ్స్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే మన వీడియోని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.